నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది అండ్ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యంగానే లక్ష్మీ పూజ ఎక్కువగా చేస్తూ ఉంటారు. అండ్ శ్రావణ మాసం అనుకుంటూ ఇలా రకరకాల పూజల్లో అమ్మవారి కోసం కొంచెం బంగారం కాసు రూపకంగా కొనాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ అదే ఉద్దేశంగా ఒక బంగారం నేను కొనుక్కోవాలి అంటే ఇప్పుడు రేట్ చూస్తే మొన్నటి వరకు కొంచెం తక్కువైంది అనొచ్చు. మళ్ళీ 2 days బ్యాక్ నుంచి మెల్లగా పెరగడం అయితే మనం చూస్తూ ఉన్నాం. అండ్ ఈ రోజు బంగారం ధర ఏ విధంగా ఉంది అండ్ అలాగే ఏమన్నా మళ్ళీ పెరిగే ఛాన్సో లేదంటే తగ్గే అవకాశం ఏమైనా ఉందంటారా? శ్రావణ మాసం చాలా ఇన్ఫ్యాక్ట్ శుభ సమయం అనమాట. లైక్ ఆస్తులు కొనడానికి, స్పెషల్లీ లక్ష్మీ దేవత పూజలు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఆస్పీషియస్ మంత్ బిగిన్స్. ఇక్కడ నుంచి స్టార్ట్ అంటే మంచి మంచి పండుగలు, పెళ్లిళ్ళు. ఎగ్జాక్ట్లీ. సో ఇక ఇదంతా డిసెంబర్ నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి వరకు నడుస్తూనే ఉంటుంది. అవును. సో బిగినింగ్ ఆఫ్ ది మోస్ట్ ఆస్పీషియస్ డేస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత గోల్డ్లో ఏం జరగాలి? గోల్డ్ అనేది కాస్తంత డిమాండ్ పెరిగింది. ఫిజికల్ గోల్డ్ మార్కెట్లో, స్పాట్ గోల్డ్ మార్కెట్లో జనాలు కొంటున్నారు బంగారం. కానీ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సినారియో ఇంకో విధంగా ఉంది. అంటే లండన్లో మనం చూసుకుంటే ఏదైతే ఇంటర్నేషనల్ బులియన్ మార్కెట్ అంటే గోల్డ్ మార్కెట్ అంటారు కదా, అక్కడ ప్లస్ మన ఇండియాలో ఉన్న గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్స్ మాత్రం పెరగట్ల. అక్కడ మాత్రం గోల్డ్ పడుతుంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. యాక్చువల్గా ఇది చాలా విచిత్రమైన కారణం. 2 రీజన్స్ చెప్తా ఎందుకు ఇది విచిత్రమైన కారణమో చెప్తా. బంగారం యాక్చువల్గా శ్రావణ మాసం అంటే మొత్తం భారతదేశంలో శుభఘడియలు వచ్చినట్టు. సో చాలామంది కొంటుంటారు, మన హిందువులందరూ కూడా. సో డిమాండ్ పెరిగింది కాబట్టి గోల్డ్ ప్రైసెస్ పెరగాలి కదా, కానీ పడుతున్నాయి. అదొకటి. రెండోది ఏంటంటే నిన్నటికి నిన్న ఒక మన నేబరింగ్ కంట్రీ బంగ్లాదేశ్లో ఒక చాలా పెద్ద పొలిటికల్ క్రైసిస్ అనేది వచ్చింది. ఓకే. వారి దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా గారు దేశం వదిలేసేసి, అందరు అంటున్నారు పారిపోయారు, దేశం వదిలేసేసి వెళ్ళిపోయారు అనేసి. సో ఇంటర్నేషనల్ మీడియాలో ఇదే న్యూస్ వస్తుంది. ఇది ఒక చాలా డీస్టెబిలైజింగ్ చేసే న్యూస్. ఎందుకంటే వాళ్ళు ఎగ్జాక్ట్లీ మన ఇంటి పక్కింటి వాళ్ళు అనమాట. సో ఇప్పుడు మన ఇంటి పక్కన ఒకవేళ గొడవలు అయితే మనం కూడా కాస్త అండ్రెస్ట్లో ఉంటాం, కాస్త మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది, అక్కడ గొడవలు ఎందుకు జరుగుతున్నాయని చెప్పేసి. సో ఆ టెన్షన్ యాక్చువల్గా నిన్న స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా కొన్ని రోజులు ముందు నుంచి స్టార్ట్ అయింది, కానీ కొంచెం పుంజుకుంది నిన్న. ఆ టైంలో ఏం జరగాలంటే గోల్డ్ మార్కెట్ రేట్స్ బాగా పెరగాలి. ఎందుకంటే ఇన్స్టెబిలిటీ వచ్చినప్పుడల్లా ఇప్పుడు ఆ దేశంలో ప్రభుత్వం పరిపోవడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న దేశంలో ఉన్న రూపాయి విలువ ఏదైతే ఉంటుందో వాళ్ళ బంగ్లాదేశ్ కరెన్సీ డీవాల్యూ అవుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ లేదు, కూలిపోయింది అక్కడ. ఓన్లీ ఆర్మీ ఇప్పుడు పిక్చర్లోకి వచ్చింది. దానికి అర్థం ఏంటి? ఇప్పుడు సేఫ్ హేవెన్ ఏంటి? బంగారంలో పెట్టుబడి పెట్టడం. సో అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ డబ్బులను అన్నీ తీసుకెళ్ళి బంగారం కొనుక్కుంటారు. అయినా కానీ బంగారం పెరగట్ల. అసలు ఏంటి కారణం? అది ఇంపార్టెంట్ రీజన్ నేను చెప్తాను. దానికంటే ముందు లెట్ us see స్పాట్ గోల్డ్ ప్రైస్ ఎంత ఉందో. ఫస్ట్ ఇప్పుడు మనం చూద్దాం శిరీష. స్పాట్ గోల్డ్ మార్కెట్లో కూడా రేట్స్ పడ్డాయి. సో అది ఎంతవరకు పడింది అండ్ ఈ రోజు మీరు కొనడానికి వెళ్తే మీకు ఎంతలో కొనాల్సి వస్తుంది. ఓకే, 24 క్యారెట్ గోల్డ్ నిన్న మనం మాట్లాడుకోవడం జరిగింది. 7,058 ఉన్న గోల్డ్ కాస్త అలాగే ఉండిపోయింది. కానీ ఈ రోజున మీరు చూసుకుంటే 6,971లో ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 87 రూపీస్ ఫాల్ ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైసెస్లో జరిగింది. కాబట్టి స్పాట్ గోల్డ్ మార్కెట్లో కూడా మనం చెప్పుకున్నాం కదా, లైక్ ఒకవేళ ఒక రోజు ముందు గోల్డ్ పడిపోయింది అనుకోండి, అదే రోజు దాని బెనిఫిట్ కావాలంటే కొనకూడదు, నెక్స్ట్ డే కొనాలి. సో నిన్న 7,058 ఉన్నప్పుడు గోల్డ్ పడింది, కానీ నిన్న కొనబోతే మాత్రం 7,000 పైనే కొనాలి. కానీ ఈ రోజున మీకు 7,000 కింద అవైలబుల్ ఉంది. సో దీని బెనిఫిట్ మీకు నెక్స్ట్ డేనే అందుతుంది. ఒకవేళ గోల్డ్ ప్రైసెస్ పడిపోతున్నాయి అని చెప్పేసి మీరు షాప్కి వెళ్ళే ముందు మీరు తెలుసుకున్నారనుకోండి, మీరు ఆ రోజు కొనకుండా నెక్స్ట్ డే కొనుక్కుంటే 87 రూపీస్ పర్ గ్రామ్, విచ్ మీన్స్ మీరు ఒకవేళ 100 grams or 10 grams కొనుక్కుంటే 870 రూపాయలు ప్లస్ 8,700 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటారో ఆన్ ఎవ్రీ 100 grams and 10 grams. నా ఇది 24 క్యారెట్ గోల్డ్. ఇప్పుడు మనం 22 క్యారెట్ గోల్డ్ చూద్దాము. నిన్న 6,470 ఉన్న గోల్డ్ కాస్త ఇవాళ 6,390లో ఉంది, విచ్ మీన్స్ అబౌట్ 80 రూపీస్ ఇందులో కూడా తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్స్ లో ఫాల్ వచ్చింది. నౌ లెట్ మీ టెల్ యూ అబౌట్ ది ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో మనం గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్ లో ఎలా ట్రేడింగ్ జరుగుతుంది. సో ఇప్పుడు మనం చూసుకుంటే శిరీష, ఇన్ఫాక్ట్ ఇది డైలీ చార్ట్ లో మనం ఉన్నాము. ఇది గోల్డ్ ఫ్యూచర్స్ ఇండియా డైలీ చార్ట్ MCX చూపిస్తున్నాను. మనం డైలీ చార్ట్ లో కూడా ఈ ట్రెండ్ లైన్ ఇండికేటర్ మనం వాడతాము. సో కాబట్టి ఇందులో చూసుకుంటే మనకి ఆల్రెడీ గోల్డ్ అనేది పడిపోవడం మొదలైందండి ఈ రోజున. ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఆన్ ద 19th of July
జూలై 19వ తేదీ నుంచి మీకు మనం డ్రా చేసిన ట్రెండ్ లైన్ కింద ట్రేడింగ్ స్టార్ట్ అయింది చూడండి, అక్కడ నుంచి మొదలైన ఫాల్ అంటూ చూసుకుంటే మీకు 25th జూలై వరకు ఫాల్ జరుగుతూనే ఉంది. దాదాపు మీకు ఇక్కడ ఒక వారం పాటు. సో దట్ ఈస్ వన్ రీజన్. ఇక్కడ ఎగ్జాక్ట్గా మీరు ఎలాగైతే ట్రెండ్ లైన్ డ్రా చేస్తారో దాని కింద ఉన్నప్పుడల్లా మీరు షార్ట్ చేసుకోండి. అంటే పైనుంచి గోల్డ్ పడుతుంది అని దానికి అర్థం. సో అక్కడ మీరు అమ్ముకుని ఉంటే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో, రికమెండేషన్ నేను ఇవ్వట్లేదు, బట్ మీరు నేర్చుకుంటారా అనే ఆ నమ్మకంతో మా ఈ ప్రయత్నం అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే ఇక్కడ డౌన్ మీకు 67,400 రూపీస్ ఆన్ ద 25th జూలై వచ్చింది. ఇకపోతే ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ గోల్డ్ పెరిగే ముందు మనకు ఎలా తెలియాలి అంటే ఇదిగోండి, ఇక్కడ నుంచి మనకు గోల్డ్ ఫాల్ అయింది కదా, ఇలా మనం చూసుకుంటే ఇక్కడ ఫాల్ ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయ్యిందో కరెక్ట్గా ట్రెండ్ లైన్ కిందికే ఫాల్ అవుతుంది చూడండి. ట్రెండ్ లైన్ బయటికి రాలా. ఎప్పుడు వచ్చిందంటే ఎగ్జాక్ట్లీ ఆన్ ది 26th జూలై రోజున ట్రెండ్ లైన్ పైకి వచ్చేసింది గోల్డ్ ట్రేడింగ్ అనేది. సో ఇక్కడ నుంచి మనకి దాదాపు 67,666 నుంచి చూసుకుంటే శ్రీష 71,499 వరకు రావడం జరిగింది. మనం చెప్పుకున్నాం ఈ మాట కూడా. ఈసారి 70 లేదా 71,000 పైన క్లోజింగ్ అయితేనే మనకు మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది. కానీ ఏం జరిగిందంటే ఓపెన్ అయ్యింది 70,082లో, హై వెళ్ళింది 71,499 వరకు, మళ్ళీ క్లోజింగ్ మాత్రం 70,200లో జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ చూడండి ఇవాళ గోల్డ్ మీకు 69,314లో ఉంది. చూసారు కదా. సో 71,000 ఈజ్ యాక్టింగ్ యాజ్ అ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అక్కడ నుంచి మళ్ళీ సప్లై వస్తుంది అనమాట, అమ్మే వాళ్ళు వచ్చేస్తున్నారు. దీనిపైకి పోదు, అందరికీ తెలుసు. ఎలా పోదు అంటే ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలి అంటే సీ హౌ ది గోల్డ్ హ్యాస్ స్టార్టెడ్ ఫాలింగ్. ఈ రైజ్ అయిన తర్వాత ఇక్కడ కింద నుంచి చూస్తే శ్రీష ఒకసారి మనం ట్రెండ్ లైన్ డ్రా చేశాక దీనిపైనే ట్రేడ్ అయిన గోల్డ్ కాస్త ఇవాళ బ్రేక్ అయింది. దట్ మీన్స్ గోల్డ్ ఈజ్ అగైన్ గోయింగ్ టు ఫాల్. సో ఈ రోజున అందుకే మనం చూస్తున్నాము ప్రైసెస్ కూడా మనకు స్పాట్ మార్కెట్లో కూడా బాగా పడ్డాయి. కారణాలు ఏంటో మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే బంగ్లాదేశ్లో అంత పొలిటికల్ అన్రెస్ట్ ఉన్నా, శ్రావణ మాసం వచ్చి డిమాండ్ పెరిగినా అయినా కానీ గోల్డ్ ఎందుకు పెరగట్లేదండి అంటే 71,000 రెసిస్టెన్స్ ఉంది కదా, దాన్ని క్రాస్ చేయలేకపోతుంది. 72,000 దానిపైన 75,000-80,000 వరకు వెళ్ళలేకపోతుంది. 71,000 దాటనంత వరకు మీకు గోల్డ్ డౌన్ సైడ్లో 66,000, 65,000 రావడం ఖాయం. సూపర్ సార్, ఒక మంచి న్యూస్ అనుకుంటాను. బికాస్ శ్రావణ మాసంలో రకరకాలుగా గోల్డ్ని కొనే అవకాశం ఎక్కువగా ఉంది. అమ్మవారి పూజ కోసమనో లేదంటే పెళ్ళి కాబట్టి పెళ్ళిళ్ళ కోసమనో ఇలా రకరకాలుగా వాళ్ళందరికీ కూడా ఒక మంచి శుభవార్త. Yes. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.